నమస్తే. ఈరోజు మహాకవి గుర్రం జాషువా వర్ధంతి. మొన్న దాశరథి కృష్ణమాచార్య జయంతి జరిగితే కృష్ణమాచార్య గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ మహాకవి జాషువా గారి వర్ధంతి. మనకు చరిత్రలో చూసుకుంటే, చరిత్రలో అయినా వర్తమానంలో అయినా ఏ రంగాన్ని తీసుకున్నా దాంట్లో అద్భుతంగా రాణించిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఉదాహరణకు మనం క్రికెట్ని తీసుకుంటే దాంట్లో అద్భుతంగా రాణించిన వాళ్ళు ఒక సచిన్ టెండూల్కరో, ఓ విరాట్ కోహ్లీ, ఒక ధోని, రోహిత్ శర్మ, ఒక బూమ్రా, ఇట్లాంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. అట్లే మ్యూజిక్ని తీసుకున్నాం అనుకోండి, ఇళయరాజా, ఒక ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం, అనిరుద్ధ్, ఇట్లా కొద్దిమంది మాత్రమే మనకు అద్భుతమైన సంగీత విద్వాంసులు కనిపిస్తుంటారు. అయితే తెలుగు సాహిత్యంలో కూడా బాగా రాణించిన కవులను చూస్తే కొద్దిమంది మాత్రమే ఉంటారు. ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయి ముద్ర వేసుకునే కవులు, రససిద్ధి పొందినటువంటి కవులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో గుర్రం జాషువా మొదటి వరుసలో ఉంటారు. గుర్రం జాషువా 1895 సంవత్సరం ఇప్పుడున్నటువంటి పల్నాడు జిల్లాలో వినుకొండలో అంటరాని ఒక వెల్లివాడలో పుట్టి అంటరానితనాన్ని అనుభవించి, ఒక పక్క పేదరికం, మరో పక్క అంటరానితనం, ఈ రెండింటిని అనుభవించినటువంటి వాడు గుర్రం జాషువా. అట్లా చిన్నప్పటి నుంచి అనుభవిస్తూ పెరిగి పెద్దయి తాను ఈ కవితా వ్యాసంగంలోకి వచ్చినటువంటి మహనీయుడు. చిన్నతనం నుంచే చూస్తే ఆయనకు చదువుకోవాలని ఆసక్తి, కానీ ఎన్నో పరిమితులు, ఆయన పుట్టిన కులం కారణంగా, ఆయన పెరిగిన వాతావరణం కారణంగా, ఆయన నివసిస్తున్న ప్రదేశం కారణంగా ఎన్నో పరిమితులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి కవిత్వం మీద ఆయనకున్నటువంటి మక్కువను పెంచుకొని ఎన్నో అవమానాలను, చీత్కారాలను ఎదుర్కొంటూ ఒక గొప్ప కవిగా ఎదిగిన దశ ఈనాటి యువతకు మనందరికీ ఎంతో ఆదర్శనీయం. మిత్రుల సహాయంతో, గురువుల సహాయంతో క్రమక్రమంగా తన రచనా వ్యాసంగాన్ని పెంపొందించుకుంటూ అద్భుతమైన రచనలు చేస్తూ స్థిరపడ్డటువంటి ఒక విషయం ఎంతో అపురూపంగా మనకు కనిపిస్తుంది. మహాకవి గుర్రం జాషువా పేరు మొట్టమొదట నేను విన్నది 8వ తరగతిలో. నేను 8వ తరగతి చదువుతున్న కాలంలో అప్పుడు మాకు తెలుగు పాఠ్యపుస్తకంలో గిజిగాడు అనే ఒక పాఠ్యాంశం ఉన్నది. అసలు ఆ గిజిగాడు అనే పాఠ్యాంశాన్ని ఆ సిలబస్లో ఎవరు పెట్టారో మహానుభావులు, కానీ వాళ్ళకు పాదాలకు నమస్కారం చెప్పాలి. వారు ఆ పాఠాన్నే ఆ సిలబస్లో పెట్టకపోతే బహుశా గుర్రం జాషువా చాలా ఆలస్యంగా మాకు పరిచయం అయ్యేవారేమో. 8వ తరగతిలో గిజిగాడు పాఠంలో ఉన్నటువంటి పద్యాలు: జిలుగుంబంగరు రంగుల గులుకు మేల్ చిన్నారి పూగుత్తి సొమ్ములు కీలించిన తుమ్మ కొమ్మలకు నీవున్ నీ సతీరత్నమున్ ఊయలగీముందగిలించి రేబవలు హాయిన్ తూగరే గాడ్పు బిడ్డలు మీకు ఊడిగా మాచరింప గిజిగాడా నీకు దీర్ఘాయువవు కులుకు పసిండి నిగ్గుల దుకూలములందరించి ముద్దు బిడ్డలు పడంతి నీ పొదిగిటన్ నిద్రింప కన్యగాడ్పులు ఊయల సదనంబు నూచ భయమింత ఎరుంగక కన్ను మోయిదువు అలగు సుఖంబు మాకు గలదా గిజిగాడా మొనగాడవోయి తేలిక గడ్డిపోసల తెచ్చి రచించెద వీవు తూగు టుయ్యేల గృహంబు మానవులకేరికిన్ సాధ్యముగాదందులో జిలుగు చెయ్యలంతీపురములొప్పగా మేలు బలి పులుంగు టెకిమీడవురా గిజిగాడా నీడజ. ఒక్కసారి చూడండి, ఇట్లాంటి అద్భుతమైన పద్యాలు. ఎన్నోసార్లు మనం పొలానికి వెళ్ళినప్పుడు బావిలో ఉన్నటువంటి తుమ్మ చెట్టుకు వేలాడుతున్న పక్షి గూడును, ఆ గూడు మీద కూడా కవిత్వం చెప్పొచ్చు. ఆ గూడును కూడా ఒక కవితా వస్తువుగా స్వీకరించి ఒక అద్భుతమైన కవిత్వాన్ని చెప్పవచ్చు అనేటువంటి విషయాన్ని అపురూపంగా ఆ చిన్న వయసులో అనిపించింది. సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో జాషువా గారి కవిత్వాన్ని తర్వాతి కాలాలలో ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, పీజీలో ఇట్లా రకరకాల దశల్లో కూడా చదువుకునే అవకాశం కలిగింది. అంతటి మహానుభావుణ్ణి ఈరోజు మనము స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా మహాకవి రాసినటువంటి కావ్యాలు ఎన్నో ఉన్నాయి. తాను ఎదుర్కొంటున్నటువంటి వివక్షకు నిరసనగా చెప్పిన పద్యాలు కూడా చాలా ఉన్నాయి. ఒక సందర్భంలో ఆయన చెప్పుకుంటూ ఉంటాడు: గవ్వకు సాటి రాని పలు కాకుల మూకల అసూయ చేత నన్ను ఎవ్విది దూరినన్ నన్ను వరించిన శారద లేచిపోవునే పొడమరే రసలుబ్దులు గంటమోనెదన్ రవ్వలు రాల్చెద గరగరల్ పచురించెదన్ ఆంధ్రవానికిన్ అన్నాడు. తాను పుట్టిన కులం కారణంగా ఎన్నో రకాల వివక్షలకు ఎదుర్కొన్న జాషువా ఆయన చెప్పుకున్నాడు, ఇన్ని విమర్శలు వచ్చినంత మాత్రాన, ఇంతమంది హేళన చేసినంత మాత్రాన నన్ను వరించిన శారద లేచిపోదు కదా అని సగర్వంగా చెప్పుకున్నటువంటి మహోన్నతమైనటువంటి కవి గుర్రం జాషువా. ఆయన రాసినటువంటి కావ్యాలు అనన్య సామాన్యం. గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందీసీకుడు, క్రీస్తు చరిత్ర, నేతాజీ, బాపూజీ, ఇట్లా చెప్తూ దాదాపు ఎన్నో కావ్యాలను రచించినటువంటి కవి. ఖండకావ్య ప్రక్రియకు పెట్టింది పేరు.
ఇది వరకు లేనటువంటి ఒక ఖండకావ్య ప్రక్రియను తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు గుర్రం జాషువా. ఖండకావ్య ప్రక్రియ అంటే ఈనాటి మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాదిరిగా సంక్షిప్తంగా కొన్ని సెకండ్లలో మనం రీల్స్ స్క్రోల్ చేయగలుగుతున్నాం కదా, ఆ పద్ధతిలో చిన్న చిన్న ఖండికలు 4-5 పద్యాలు, ఒక 5-6 పద్యాలతోని ఒక ఖండకావ్యం ఉంటుంది. నిజంగా ఈరోజు సుదీర్ఘమైన కావ్యాలు చదివే ఓపిక లేని ఈ తరంలో మనం చదవాలంటే, ఈనాటి తరం పద్యకావ్యత్వం ఏమైనా చదువుకోవాలనుకుంటే ఉన్న ఏకైక ఆధారం గుర్రం జాషువా గారి ఖండకావ్యాలు. గుర్రం జాషువా గారి గబ్బిలాన్ని తీసుకుంటే అస్పృశ్యుని జీవిత గాథను కవితా వస్తువుగా స్వీకరించి ఆ దళితుడు పడుతున్నటువంటి ఆవేదనను, అతను ఎదుర్కొంటున్నటువంటి అమానవీయ పరిస్థితులను కైలాసంలో ఉన్న శివునికి సందేశాత్మక కావ్యం రూపంలో చెప్పడం జరుగుతుంది. దానికి కాళిదాసు రచించినటువంటి మేఘ సందేశం కావ్యాన్ని పూర్తిగా తీసుకొని గబ్బిలం కావ్యాన్ని రచించడం జరిగింది. గబ్బిలం కావ్యంలో ప్రతిమల పెండ్లి సేయుటకు 100,000 వేయింతురు గాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెతుకు విధిల్పది భరతమేదిని 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుతులారునే అన్నాడు. కర్మభూమినం జనించిన ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా ఉలిక్కిపడు జబ్బుగలదు అన్నాడు. మన దేశంలో పాముకు పాలు పోస్తారు, చీమకు పంచదార పెడతారు, ఇవన్నీ పెట్టడం వల్ల పుణ్యం వస్తుందని నమ్ముతారు. కానీ సాటి మనిషిని ఒక అస్పృశ్యంగా ముద్ర వేసి గుడికి, బడికి, అభివృద్ధికి, నాగరికతకు దూరంగా ఉంచేటువంటి ఒక పరిస్థితిని మన గుర్రం జాషువా గారు గబ్బిలం కావ్యంలో విమర్శించడం జరిగింది. షానామా కావ్యాన్ని గజనీ మహమ్మద్కు అంకితం ఇచ్చినటువంటి ఫిరదౌసి అనే కవి గురించి రాసే కావ్యం. అదేవిధంగా ముంతాజ్ మహల్, షాజహాన్, ముంతాజ్ బేగం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ప్రణయ గాథను అద్భుతంగా వర్ణించినటువంటి కవి. ముంతాజ్ బేగం చనిపోతూ ఆ షాజహాన్ చక్రవర్తితో చేతిలో చేయి వేసి చెప్తున్నటువంటి ఒక పద్యం గుర్రం జాషువా గారు ఎంత గొప్పగా రచించాడో చూడండి. ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో నీ సతినై ముగించితి నేటికి నాదు ప్రవాస యాత్ర. ఓ ధీసముపేత ఇట్టి పరదేశుల చెల్మి తిరంబుగాదు క్ష్మావాస కథా విశేషముల్ స్వాప్నికముల్ చపలా విలాసముల్ అంటుంది అనమాట. ఓ రాజా, ఓ మహారాజా, ఈ సుఖదుఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో సుఖదుఖాలు కలగలిసినటువంటి ఈ జీవితంలో నీ సతినై ముగించితి నేటికి నాదు ప్రవాస యాత్ర. ఈ సుఖదుఖమయమైనటువంటి భూమి మీద నీ భార్యగా ఈ రోజటికి నేను నా జీవితాన్ని ముగిస్తున్నా. నీ సతినై ముగించితి నేటికి నాదు ప్రవాస యాత్ర. అంటే ప్రవాసులమే, ఎవరమైనా ఈ భూమి మీద ప్రవాసులమే. ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ స్థిరపడ్డ వాళ్ళని ఏమంటారు? ప్రవాస భారతీయులు అంటారు కదా. అంటే వాళ్ళు అక్కడి వాళ్ళు కాదు, వాళ్ళు భారతీయులు అని. అంటే ఈ ప్రవాస యాత్ర ముగిస్తున్నాను అంటే మనం కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు, తాత్కాలికంగా ఉండేవాళ్ళం. అందుకే నేటితో ముగించితి నాది ప్రవాస యాత్ర. ఓ యోధి సముపేత ఇట్టి పరదేశుల చెల్మి తిరంబుగాదు క్ష్మావాస కథా విశేషముల్ స్వాప్నికముల్. ఈ భూమి మీద సంతోషాలు, మన దుఃఖాలు స్వప్నంతో సమానము. క్ష్మావాస కథా విశేషముల్ స్వాప్నికముల్ చపలా విలాసములు. ఇవన్నీ చపలమైనవి, శాశ్వతమైనవి కావు. ఆయన 1971 జూలై 24వ తారీఖున, అంటే ఇవాళ 2026 జూలై 24, అంటే దాదాపుగా 55 సంవత్సరాల తర్వాత కూడా ఆ మహానుభావుని గుర్తుపెట్టుకొని ఇవాళ ఆయనను ఎందుకు స్మరించుకుంటున్నామంటే, స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగు విద్యార్థులుగా తెలుగు భాష మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిపైన ఉంది. జాషువా అంటే ప్రేమించని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే జాషువా కవిత్వం అట్లాంటిది. ఈ రోజుల్లో పద్య కవిత్వం ఏంది అని విమర్శ చేసే వాళ్ళు కూడా జాషువా పద్యాన్ని ఆస్వాదించే వాళ్ళు ఉంటారు. జాషువా రాసినటువంటి శ్మశాన వాటిక అనే ఖండకావ్యంలో రాసినటువంటి కొన్ని పద్యాలను సత్య హరిశ్చంద్ర నాటకంలో చేర్చడం వల్ల విపరీతంగా జనబాహ్యుల్లో వెళ్ళి, ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపాయే, ఇచ్చోటనే లేత ఇల్లాని నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే అనేటువంటి పద్యాలు కానీ ఇటువంటివి చాలా ఉన్నాయి. ప్రతి తెలుగు వారు కూడా గుర్రం జాషువా జయంతిని, వర్ధంతిని తప్పకుండా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయననే ఒక సందర్భంలో ఫిరదౌసి కావ్యంలో చెప్తాడు, రాజు మరణించెనొక తార రాలిపోయే, సుకవి మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాల్కలయందు అన్నాడు. ఈ రోజు చూసుకుంటే ప్రజల నాల్కలలో తన సమకాలీన కవులందరికంటే ఎక్కువగా నానుతున్నటువంటి మహాకవి గుర్రం జాషువా. ఇప్పటి వరకే కాదు, ఇంకా భవిష్యత్తు రోజుల్లో కూడా తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు కూడా గుర్రం జాషువా మహాకవి తెలుగు ప్రజల నాలుకల యందు
తిరుగుతూనే ఉంటాడు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. సాహిత్యానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆసక్తితో నేను వీడియోలు చేస్తున్నాను. మీలో కనుక ఎవరికైనా ఈ సమాచారం నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా.